టాపిక్. సో ఓవరాల్గా మద్యం స్కామ్కి సంబంధించి చూస్తున్నాం. వేణుగోపాల్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో నేను ప్రతిసారి కూడా మద్యం స్కామ్కి సంబంధించినటువంటి ఈ విషయంలో నేను ప్రతిసారి ముందుకెళ్ళలేదు. ఎందుకంటే రేట్లు పెంచిన దగ్గర నుంచి ప్రభుత్వ దుకాణాలు నడిపిస్తున్నాయనేటటువంటి అంశాన్ని ప్రతిసారి అది కాదు డిస్కషన్ కావాల్సింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కొత్త అంశాన్ని మనం డిస్కస్ చేయాలి. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే కేఎన్ఆర్కి సంబంధించినటువంటి వాళ్ళ సతీమణి గత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొనుగోలు చేసినటువంటి ఒక ఆస్తిలో 10 ఎకరాలు ఇచ్చారు అనేటటువంటి ఒక వాదన. ఇది కిక్ బ్యాక్ అనే ఇచ్చారు అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతానికి సిట్ తేల్చింది అని చెప్పేసి చెబుతున్నారు. మరోపక్క ఆయనకు సంబంధించినటువంటి ఒక షోరూంలో 50% వాటాలు తీసుకున్నాడు అనేసి, తర్వాత తిరుపతి, హైదరాబాద్ కొన్ని చోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పేసి చెబుతున్న పరిస్థితి. సో ఆయనది టిఫిన్ సెంటర్ అట కడప జిల్లాలో. తర్వాత వచ్చేసి ఆయన ఒక 10 నుంచి 15 వేల రూపాయల జీతంతో ఆయన శాలరీ తోటి ఒక మీడియా సంస్థలో పనిచేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి పిఏగా వ్యవహరిస్తున్నారు. దానికి గవర్నమెంట్ నుంచి అప్పట్లో ₹1,00,000 లెక్కన వేతనం ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు వేతనం ఏవీ లేదట అనేది సిటీ చెబుతూ ఉన్నటువంటి అంశం. సో మీకు ఒక్కసారి ఒక చిన్న డాక్యుమెంట్ నేను ఒకసారి చూపిస్తాను. ప్లీజ్ సార్ ఒక్కసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి సార్. ఇది వచ్చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక అంశం. అంటే ఆయన ఆస్తుల్ని అటాచ్ చేస్తూ అప్పట్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక జివో. ఈ జివోలో మనం ఒకటి చూస్తే సార్, ఒక ల్యాండ్ని కొనుగోలు చేశారు. దాన్ని వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి వాల్యూ వచ్చేసి ₹63,72,00,000. కానీ రిజిస్ట్రేషన్లో చూపించింది ₹8,85,00,000 మాత్రమే చూపించారు. ₹54,87,00,000 బ్లాక్ మనీగా మార్చారు అనేది ఒక వాదన. అయితే వాస్తవంగా మనం చూస్తూ ఉంటాం ఏంటంటే మార్కెట్ వాల్యూకి రిజిస్ట్రేషన్ వాల్యూకి తేడా ఉంటుంది. కానీ ఇంత తేడా ఉండదు. అంటే రిజిస్ట్రేషన్ వాల్యూని తగ్గించి అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ని మేనేజ్ చేసి ₹63,00,00,000 మార్కెట్ వాల్యూని అంటే ఒక 30% వేసుకున్నా కూడా దగ్గర ఒక 20 కోట్లు ఉండాలి. కానీ ₹8,00,00,000 మాత్రమే చూపించి ₹54,00,00,000 బ్లాక్ మనీని వైట్గా మార్చుకున్నారు అనేది ఒక అంశం. సో దాన్ని మనం అక్కడ చూస్తున్నాం. పీసీఆర్ ఆ ల్యాండ్స్ కూడా ఒకసారి చూపించండి. ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూపించండి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది వచ్చేసి ఇంకోటి వచ్చేసి అరబిందోకి సంబంధించినటువంటి ఒక ల్యాండ్ దాదాపు వెంకటగిరి అనేటటువంటి ప్రాంతంలో 263 ఎకరాల భూమిని కొని దాన్ని అరబిందోకి అమ్మారట. సో అమ్మినటువంటి సందర్భంలో దాదాపు ₹13,30,00,000 ఆదాయం వచ్చిందంట. అంటే కేవలము కొనుగోలు చేసి అమ్మడం చాలా తక్కువ టైంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ఇది. సో ఆ టైంలో దగ్గర వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయం వచ్చేసి ₹13 కోట్ల. సో ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్న కేవీఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతోటి మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే ఆయన కుమారుడు కావచ్చు, కుటుంబ సభ్యులు ఏం వ్యాపారాలు చేసి అవి కొనుగోలు చేశారో మనకు తెలియనటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా లెక్కలకు సంబంధించినటువంటి అంశం అని చెప్తున్నారు. ఆ డేట్స్ కూడా కొనుగోలు చేసినటువంటి డేట్స్ కూడా చూస్తున్నాం మనం పక్కన. ఆ డేట్ కూడా 2021లో కొనుగోలు చేసినట్టుంది. సో ఇవన్నీ కూడా తేల్స్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్, కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అంశాలు. ఇందులోనే కేఎన్ఆర్కి వాళ్ళ సతీమణి పేరు మీద 10 ఎకరాలు వీళ్ళు రిజిస్టర్ చేయించారట. మరి ఏమంటారు? ఇవన్నీ కూడా అంటే బయటికి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇంకా కూడా అసలు స్కామేజ్ జరగలేదని వైసీపీ వాదిస్తుంది. ఏమంటారు మీరు? రాజు గారు, ముందుగా మీకు ప్రైమ్ లైన్ వీక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి నమస్కారం. ఇక్కడ గుడ్ ఇంప్రూవ్మెంట్ అయిందంటే లిక్కర్ కేసులో వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఈడీ సిబిఐ దర్యాప్తులో ఈ రోజు వాస్తవాలు బయటకు వచ్చేసరికి వైసీపీ నాయకులు ఈ రోజు రాద్ధాంతం చేస్తున్నారు. ముందుగా ఇక్కడ మనం మాట్లాడాల్సింది కేఎన్ఆర్ గురించి. మీరు